ఈ పనీర్ మూస్ మనం ప్రిపేర్ చేసుకోవాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి. పనీర్ మోస్కి మనకి పనీర్, మిల్క్, కోకో పౌడర్, షుగర్ అండ్ హనీ. సూపర్. అండ్ ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే ఇది కొంచెం చిన్న రెసిపీనే అనిపిస్తుంది నాకు. ఇట్స్ వెరీ ఈజీ రెసిపీ. అవునా? చాలా 5 minutes లో అయిపోతుంది. సో అసలు పాన్ కూడా అక్కర్లేదు అనుకుంటా మనకు. పాన్ అక్కర్లేదు, యూ జస్ట్ నీడ్ ఆల్ యూ నీడ్ ఇస్ అ గ్రైండర్. అంతేనా? మిక్సర్ ఆఫ్. సో చెప్పండి, వాట్ ఈస్ ద ప్రాసెస్? ఫస్ట్ ఏం చేయాలి మనం? సో ఫస్ట్ వచ్చేసి ఈ పనీర్ తీసుకొని మనం ఒక సర్వింగ్ బౌల్ లో వేసుకొని మనం మ్యాష్ చేసేసుకోవాలి. ఓకే. సో పనీర్ తో మీరు ఏమేమి డిషెస్ చేస్తూ ఉంటారు జనరల్ గా? పన్నీర్తో నేను యూజువల్లీ పన్నీర్, బటర్ పన్నీర్ చేస్తాను. మోస్ట్లీ ఇంతకుముందు చేసేవాడిని. ఇప్పుడు ఐ మీన్ టు హెల్దీ లైఫ్ స్టైల్ అని కొంచెం అనుకుంటూ ఉన్నాను. కంప్లీట్ గా ఏం చేయట్లేదు కానీ, బట్ పన్నీర్ అంత టైం కూడా ఉండట్లేదు. సో పన్నీర్ ర్యాండమ్ గా బటర్ లో ఫ్రై చేసేసుకొని అండ్ ఐ జస్ట్ టేక్ ఇట్, దట్స్ ఆల్. అండ్ ఇది కూడా నేను మళ్ళీ అగైన్ నా రూమ్మేట్ మంచి హెల్దీ ఫుడ్స్ తింటుంటారు, సో ఆమె దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ యూస్ఫుల్ రెసిపీ ఫర్ జిమ్ గోయర్స్. ఎందుకంటే డెజర్ట్స్ తినడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫాక్ట్ నేను కూడా ఐఎమ్ లైక్ ఫిట్నెస్ ఫ్రీక్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఏం ఆలోచిస్తాను, నా ఫుడ్లో ఎక్కువ ప్రోటీన్ ఉందా లేదా అని ఆలోచిస్తాను. అంటే ఈవెన్ వెన్ ఐఎమ్ లైక్ ఈటింగ్ డెజర్ట్స్, అరే షుగర్ తక్కువ ఉండాలి, షుగర్ ఉండకూడదు, షుగర్లో కూడా ఐ మీన్ లైక్ డెజర్ట్లో కూడా ప్రోటీన్ ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి ఇది ఒక డెజర్ట్ అనమాట. అంటే మనకు షుగర్ క్రేవింగ్స్ వస్తున్నాయి, కౌంట్ కూడా చేసుకుంటూ ఉంటాం, ప్రోటీన్ పోతుంది లోపలికి. ఎగ్జాక్ట్లీ. సో ఫుల్ ఆఫ్ ఇంకా అరే డెజర్ట్ తినాలి, ఏదో ఒకటి స్వీట్ గా కావాలి, కానీ మనకు ఎక్కువ నష్టం జరగదు దాని నుంచి, దాంట్లో కూడా ప్రోటీన్ ఉండాలంటే ఇది రైట్ రెసిపీ. నాట్ లైక్ కంప్లీట్ హెల్దీ, యా బట్ నాట్ కంప్లీట్ లైక్ ఇట్లా డెజర్ట్ టైప్ ఫుల్ ఆఫ్ షుగర్ అని కూడా కాదు. ఇట్స్ చీటీ, నాన్ చీటీ మీల్. ఆఫ్ కోర్స్ లెస్ చీటీ మీల్. లెస్ చీటీ. సో ఇప్పుడు ఈ పన్నీర్ మనం మిక్సర్ లో వేస్తున్నామండి. ఓకే. దీని తర్వాత మనం మిల్క్ యాడ్ చేయాలి. ఓకే. యాక్చువల్లీ ఈ రెసిపీ ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసాను అనుకుంటాను. ఇన్స్టాగ్రామ్ లో ఐ థింక్ ఇట్స్ వైరల్ రెసిపీ. అవునా? సో ఈ పనీర్ డెజర్ట్ అనేది చాలా వైరల్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో. కరెంట్లీ ఇట్స్ ట్రెండింగ్ రెసిపీ. అవును అనుకుంటా. వచ్చిందండి, పేస్ట్ రెడీ అయిందా? ఎస్. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ కోకో పౌడర్ యాడ్ చేయాలి. కోకో పౌడర్ కొంచెం ఒక 3 tablespoons అండి. నాకు ఇట్లా అలవాటు కాబట్టి వేసేస్తున్నాను అప్రాక్సిమేట్ గా. వంటలో ఆరితేరిన వాళ్ళందరూ ఇట్లానే అప్రాక్సిమేట్ చేసేస్తుంటారు. అప్రాక్సిమేట్ సాల్ట్, అప్రాక్సిమేట్ షుగర్ అన్ని అప్రాక్సిమేటే ఉంటాయి. మన పెద్దవాళ్ళు కూడా మీరు జస్ట్ వాళ్ళ స్పూన్స్ కూడా ఏం యూజ్ చేయరు, ఇట్లా జస్ట్ చేతితో వేసేస్తుంటారు మొత్తం. షుగర్ మాత్రం కౌంట్ చేసుకొని వేస్తాను, ఎందుకంటే చాలా కాన్షియస్ ఉంటాను షుగర్. ఇప్పుడు షుగర్ కాకుండా ఏమైనా ఆల్టర్నేటివ్స్ వేసుకోవాలంటే జాగ్రీ పౌడర్ వేసుకోవచ్చు అండి. ఓకే. జాగ్రీ పౌడర్ వేసుకోవచ్చు. మేపుల్ సిరప్ అండ్ యూ కెన్ యాడ్ చాక్లెట్ ఇఫ్ యూ వాంట్. ఇంకా కొంచెం స్వీట్ కావాలి, అదే ఇంకా చాక్లెట్ మిగతా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ షుగర్ ఆల్టర్నేటివ్స్. బట్ దెన్ హెల్దీ వచ్చేసి జాగ్రీ పౌడర్ కంపేర్ టు ఆల్ ది అదర్ థింగ్స్. సో నెక్స్ట్ వచ్చేసి షుగర్ యాడ్ చేశాను కదా, సో మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుంటాను నేను. కోకో పౌడర్, షుగర్ వేసాను. యా. సో ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేద్దామండి. ఓకే. సో నాకు తెలిసి మనం ఫ్రీజర్ లో పెట్టుకొని కూడా అది కొంచెం చల్లగా అయిన తర్వాత తినొచ్చు అనుకోండి. ఐ థింక్ ఇట్ విల్ టేస్ట్ ఈవెన్ మోర్ బెటర్. yes you are right, చాలా బాగుంటుంది. సమ్మర్స్ లో యాక్చువల్లీ మనము వింటర్స్ లో అక్కర్లేదు, కానీ సమ్మర్స్ లో ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా తాగితే చాలా బాగుంటుంది. ఆఫ్టర్ లంచ్ ఆర్ ఆఫ్టర్ డిన్నర్, దిస్ కెన్ బి ఫుల్ డిన్నర్ యాజ్ వెల్. సో డిష్ అవుట్ చేసుకున్న తర్వాత విల్ టాప్ ఇట్ విత్ డ్రై ఫ్రూట్స్. ఓకే. సో దీనిపైన అగైన్ వీఆర్ గోయింగ్ టు టాప్ ఇట్ విత్ హనీ. సో పనీర్తో మనం ఇంతవరకు బటర్ పనీర్, అదే మీరు అన్నట్టు పనీర్ టిక్కా, అంటే
థాట్స్ చేసుకున్నాం కానీ ఫైనల్ గా పనీర్ తో లైక్ డెజర్ట్స్ కూడా ఇన్వెంట్ చేసేసారు. ఎస్ అగైన్ దిస్ ఇస్ వెరీ హెల్దీ. యా ఫుల్ ఆఫ్ ప్రోటీన్. ఎస్ ప్రోటీన్ డెజర్ట్, హై ప్రోటీన్ డెజర్ట్. మనం ఇలాంటివి బయట రెస్టారెంట్స్ లో ఇలాంటివి మనకి యాక్చువల్లీ చేసి ఇస్తే బాగుంటుంది. అవును. దే ఆర్ లైక్ ఓన్లీ షుగర్ డెజర్ట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఇందులో కూడా షుగర్ ఉంది కానీ తక్కువ, యా వెరీ లెస్. సో యా కెన్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదండి, పనీర్ మూస్ రెడీ అయిపోయింది. ఈవెన్ అంటే ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు అప్ టు డేట్ ఉండే వాళ్ళకి కూడా ఈ రెసిపీ గురించి తెలుసు. సో లైవ్లో కూడా ఇప్పుడు మేము చేసి చూపించాం ఎలా ఉంటుంది పనీర్ మూస్ అని. అండ్ మీకు నచ్చినట్టు ఇంకా కస్టమైజ్డ్, ఒకవేళ మీ ఇంట్లో కిడ్స్ ఉన్నారనుకోండి, చక్కగా మీరు చాక్లెట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం లైక్ చిన్న చాక్లెట్ టాపింగ్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే దీన్ని మీరు మీకు కస్టమైజ్డ్గా మీరు ఎంత చాక్లెటీ ఉండాలి, ఎంత స్వీట్గా ఉండాలి, మీ ఇష్టం ప్రకారం మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకున్నా కూడా ఇట్స్ ఎ వెరీ హెల్దీ డిష్. సో ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పనీర్ మూస్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పనీర్, పాలు, కోకో పౌడర్, హనీ, చక్కెర. పనీర్ మూస్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పనీర్ మ్యాష్ చేసుకుని అలాగే కాసిన పాలు పోసి మిక్సీ పట్టించి దాంట్లో కోకో పౌడర్ అలాగే పంచదార వేసి ఇంకోసారి మిక్సీ పట్టించి డిష్ అవుట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ అలాగే హనీతో టాపింగ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, పనీర్ మూస్ రెడీ.